లాంగ్వేజ్ కి మీడియం కి సంబంధం లేదు. వెదర్ యు ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ఇట్ డజంట్ మ్యాటర్. యాజ్ వెల్ లాంగ్వేజ్ కి క్వాలిఫికేషన్ కి సంబంధం లేదు. అండ్ థర్డ్, లాంగ్వేజ్ కి ఏజ్ గ్రూప్ కి సంబంధం లేదు. ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్. తెలుగు వస్తే చాలు ఇంగ్లీష్ నేర్పించవచ్చు అనే విధంగా డిజైన్ చేసిన మెథడ్. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ Satyankam Reddy, the director of Fluent Spoken English, Visakhapatnam. Today I just would like to share a few things regarding English. You just all know that English is not just a language, it's a gateway of many opportunities. Why I am saying this? మనందరికీ తెలిసిన విషయమేనండి. ఎందుకంటే నౌడేస్ వితౌట్ ఇంగ్లీష్ వన్ కెనాట్ సర్వైవ్ ఇన్ ద సొసైటీ. వాట్ ఎవర్ యు ఆర్, మనం ఏదైనప్పటికీ కానివ్వండి. అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ అనేది ఏంటి అంటే ఓన్లీ స్టూడెంట్స్కి కావాలి, లేదా ఎంప్లాయీస్కి మాత్రమే కావాలి. అంటే వాళ్ళ రీసోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి మాత్రమే కావాలనుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా లేవు కదా. ఈవెన్ ఒక చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళినా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో వీ డోంట్ నో వాట్ టు డూ ఎట్ ద టైం. ఆ టైంలో మనం ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అనమాట. అయితే ఇంగ్లీష్ చాలా మందికి మనలో ఏంటంటే నేర్చుకోవాలి, మాట్లాడాలని ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే లైక్ వాట్ ఆర్ ద వేస్. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు కావాల్సిన వేస్ ఏంటి అంటే, అఫ్ కోర్స్ దెర్ ఆర్ ఫ్యూ ప్లాట్ఫామ్స్ లైక్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ రైట్ అవుట్ సైడ్, అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఓకేనా, అండ్ ఆల్సో రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. అయితే మనం అది ఆఫ్లైన్ చూస్ చేసుకున్నా, లేదు సార్ నాకు టైం ఉండట్లేదు, నేను ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళలేను కాబట్టి నేను ఆన్లైన్ చూస్ చేసుకున్నాను అన్న, ఆన్లైన్ చూస్ చేసుకున్నా, దానికి కూడా కుదరట్లేదు సార్ నాకు వీలున్నప్పుడు వినాలి అనడానికి రికార్డెడ్ క్లాసెస్ చూస్ చేసుకున్నా, మనం ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం దేంతో అంటే మెథడ్ అండి. సో మీలో చాలామంది చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఉండొచ్చు, లేదా మార్కెట్లో దొరికే బుక్స్ చూసి ఉండొచ్చు, లేదా ఆన్లైన్లో ఈ యూట్యూబ్ కానివ్వండి, లేదా లైక్ ఇన్స్టాగ్రామ్స్లో, లేదు రకరకాల లైక్ సోషల్ మీడియాలో రకరకాల క్లాసెస్ అండ్ కోర్సెస్ గురించి చూసుంటారు. చూసి కూడా ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఆ టార్గెట్ రీచ్ అయ్యలేకపోయి ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటి అంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ మెథడ్. ఎందుకంటే లాంగ్వేజ్ అండ్ మన అకాడమిక్ లైఫ్, మనం రెండింటిని ఒకేలా చూస్తున్నాం అండి. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. అంటే అకాడమిక్ లైఫ్ అబ్జర్వ్ చేశారు, 10th క్లాస్తో ఫర్ ఎగ్జాంపుల్ 10th ఎగ్జామ్స్ రాసాం, ఆ సిలబస్తో మళ్ళీ మనకు పని ఉండదు. ఇంటర్మీడియట్లో మళ్ళీ ఒకటి ఎంపీసీ, ఒకటి బైపీసీ, ఒకటి సిఈసీ, ఒకటి హెచ్ఈసీ, ఒకటి ఎంఈసీ, రకరకాల స్ట్రీమ్స్లో స్ప్లిట్ అయిపోతాం. మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్, కొత్త సిలబస్ వస్తుంది. ఇంటర్ అయిపోతే మళ్ళీ దాంతో మనకు సంబంధం ఉండదు, మళ్ళీ సేమ్ డిగ్రీలు, బీటెక్లు అంటూ రకరకాల స్ట్రీమ్స్తో వెళ్ళిపోతామండి. అంటే లాంగ్వేజ్తో అలా కుదరదు. లాంగ్వేజ్తో ప్రాబ్లం ఏంటంటే కనెక్షన్స్ ఉండాలి. కనెక్టివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్ స్కిల్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాం, లేదా కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఓకే నేర్చేసుకున్నాం కదా అని చెప్పి దాన్ని వదిలేద్దామంటే కుదరదు. దాన్ని వదలకూడదు. దాంతో పాటు నెక్స్ట్ ఏదైతే నేర్చుకుంటామో దాన్ని కనెక్ట్ చేసుకోవాలండి. అంటే రీట్రేషన్ మెథడ్ అంటాం మనం. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడాలంటే వీ షుడ్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎందుకంటే మనం డే 1 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రక్చర్ నేర్చుకున్నాను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చేశాను, ఒక పని చేశాను అంటే అక్కడ నాకు ఏదో వర్బ్ టు V2 యూజ్ చేయమని చెప్పారు, నేను ఆ స్ట్రక్చర్ నేర్చుకున్నాను, ఇది వచ్చేసింది నాకు, ఓకేనా. లేదు తర్వాత ఇంకో రోజు ఇంకో స్ట్రక్చర్ ఏదో నేర్చుకున్నాను, నేను చేయగలను, సో కెన్ V1 అనే స్ట్రక్చర్ యూజ్ చేయమన్నారు, ఎస్ అది కూడా నేర్చేసుకున్నాను, అయిపోయింది. అలాగే V2 మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేసేసాను, ఆ రోజుకి నేను పర్ఫెక్ట్ అయిపోయాను. అలాగే కెన్ V1 మీద కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాను, ఆ రోజుకి నేను పర్ఫెక్ట్ అయిపోయాను. లేదా ఇంకో రోజు ఏదో కొత్తగా షుడ్ V1 చెప్పారు, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాను, ఆ రోజుకి రకరకాల ఎగ్జాంపుల్స్ ట్రాన్స్లేట్ చేయగలిగాను, ఓకే. ఇంకో రోజు ఇంకో స్ట్రక్చర్, లేదా ఇంకో రోజు వుడ్ హ్యావ్ V3 అని చెప్పారు, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాను. ఐ హావ్ లెర్న్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఆ రోజుకి ఆ స్ట్రక్చర్స్తో నేను ఎగ్జాంపుల్స్ జనరేట్ చేసుకోగలిగాను, నేను ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేయగలిగాను. కాకపోతే ఏమవుతుందంటే అయితే నాకు ఎన్ని స్ట్రక్చర్స్ వచ్చినాయి, కానీ మాట్లాడడానికి వచ్చేసరికి ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఈవెన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. వై? యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, కనెక్షన్. రీఇటరేషన్ అని ఎందుకు చెప్పానంటే మనం మాట్లాడేటప్పుడు ఏదో కెన్ V1 లేదా కుడ్ V1 లేదా షుడ్ V1 లేదా వుడ్ హ్యావ్ V3 ఏదో స్ట్రక్చర్ మొత్తానికి అది ఒక్కటే యూజ్ చేస్తామని కుదరదు కదండి. నేను డే 1 నేర్చుకున్న స్ట్రక్చరు, లేదా ఒక 90 days కోర్సులో, లేదంటే ఒక 6 months కోర్సులో లాస్ట్ డే నేర్చుకున్న స్ట్రక్చరు కలిపి మాట్లాడాల్సి వస్తుంది లాంగ్వేజ్లో. ఎందుకంటే ఇదంతా కలిస్తేనే లాంగ్వేజ్ అవుతుందండి.
మనం 10th ఇంటర్మీడియట్ లాగా ఏ రోజు నేర్చుకుందో ఆ రోజు వదిలేద్దాం అంటే కుదరదు. మనం ఏంటంటే డే 1 నేర్చుకున్న స్ట్రక్చర్ ఎంత పర్ఫెక్ట్గా గుర్తుండాలంటే లాస్ట్ డే కోర్సులో నేర్చుకున్న స్ట్రక్చర్తో సహా ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటేనే ఒక లాంగ్వేజ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. దీన్నే మెథడ్ అంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఇదే. ఎందుకంటే సో ఎప్పుడు నేర్చుకున్నప్పుడు వదిలేస్తున్నాం. ఏదో కొంత వొకాబులరీ నేర్చుకుంటున్నాం, 4 స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాం, ఆ స్ట్రక్చర్స్ మీద ఎగ్జాంపుల్స్ చేసేస్తున్నాం, అయిపోయింది, ఫినిష్. నో. డే 1 ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటే నెక్స్ట్ డే 2లో ఇంకో స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఈ రెండు కలిపి ఎగ్జాంపుల్స్ చేయాలి, స్టోరీస్ చేయాలి. డే 3 ఇంకో స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఈ మూడింటితో కలిపి స్టోరీస్ చేయాలి. డే 4 ఇంకో స్ట్రక్చర్ నేర్చుకున్నాం, ఈ 4తో కలిపి చేయాలి. అలా ఎన్ని డేస్ ఎన్ని స్ట్రక్చర్స్ నేర్చుకున్నా వాటన్నిటిని కలిపి నెంబర్ ఆఫ్ స్టోరీస్ చేస్తూ ఉంటేనే మన లాంగ్వేజ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్. ఓకే, సో ఇదే మెథడ్లో వీ హ్యావ్ బీన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఫర్ ద పాస్ట్ 10 years. గత 10 సంవత్సరాలుగా వైజాగ్ ద్వారకానగర్లో మేము ఈ రీట్రేషన్ మెథడ్తో సో మోర్ దాన్ 20,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేసామండి. దట్ టు తెలుగు టు ఇంగ్లీష్. అంటే మాకు కావాల్సిన క్వాలిఫికేషన్ బేసిక్గా, సార్ నాకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ వస్తుందా, లేదా సార్ నేను ఎడ్యుకేషన్ వదిలేసి చాలా కాలం అయింది, నాకు ఇంగ్లీష్ వస్తుందా, లేదా సార్ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, లేదా నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ వస్తుందా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్న క్వశ్చన్స్ అండి, చాలా మందికి ఉండే క్వశ్చన్స్. బట్ నేను ఒకటే చెప్తాను, లాంగ్వేజ్కి మీడియంకి సంబంధం లేదు. వెదర్ యూ ఆర్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, ఇట్ డజంట్ మ్యాటర్. యాజ్ వెల్ లాంగ్వేజ్కి క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. అండ్ థర్డ్, లాంగ్వేజ్కి ఏజ్ గ్రూప్కి సంబంధం లేదు. ఎనీబడీ కెన్ లెర్న్ ఇంగ్లీష్, ఎనీబడీ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్. ఏ భాష అయినా ఎవరైనా నేర్చుకోవచ్చు, వయసుతో సంబంధం లేకుండా. సో మా రిక్వైర్మెంట్ ఏంటంటే, మీకు తెలుగు వచ్చా? ఎస్ సార్, నాకు తెలుగు చదవడం రాయడం వచ్చు. ఇంగ్లీష్ చూసి చదవగలరా? ఎస్ సార్, ఐ కెన్ డూ దిస్. ఎస్, వీ కెన్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ బికాస్ వీ హ్యావ్ అ స్పెసిఫిక్ మెథడ్. ఆల్మోస్ట్ 5 years రీసెర్చ్ చేసి, అంటే తెలుగు వస్తే చాలు ఇంగ్లీష్ నేర్పించవచ్చు అనే విధంగా డిజైన్ చేసిన మెథడ్. అండ్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో రీట్రేషన్ మెథడ్, మనం నేర్చుకున్న అన్ని స్ట్రక్చర్స్ని ఒకదానితో కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడడం ఎలాగా అని చెప్పి డిజైన్ చేసిన మెథడ్ అనమాట. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇదే వర్క్లో ఉన్నాము. అండ్ ఇందాక చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా ట్రైన్ చేయగలిగాము. అండ్ అయితే మేము ఏంటంటే లాస్ట్ 10 yearsలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ స్ట్రీమ్స్లో ఉన్నాం. అయితే సో వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు రికార్డెడ్ క్లాసెస్ నౌ. ఎందుకంటే చాలామంది మా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే, లైక్ సార్ నాకు ఆఫ్లైన్ అవ్వట్లేదంటే సార్ ఆన్లైన్ సజెస్ట్ చేస్తాం. సార్ ఆన్లైన్ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ టైంకి నేను అటెండ్ అవ్వలేను, నాకు వేరే ఏమైనా సోర్స్ ఉందా అంటే, దెన్ సో వీ గాట్ అన్ ఐడియా దట్ సో వై డోంట్ వీ రికార్డ్ ద క్లాసెస్ రికార్డ్ చేసి, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఏ మెథడ్లో వెళ్తున్నామో సక్సెస్ఫుల్గా స్టెప్ బై స్టెప్ కనెక్ట్ చేసుకుంటూ ఎందుకు వెళ్ళకూడదని ఒక చిన్న థాట్తో మేము చేసిన ప్రయోగం ఇది. ఓకేనా? సో ఈ ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అనే మనది ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. సో యాప్లో ఏంటంటే విత్ లోయెస్ట్ ఫీ ఇన్ ద మార్కెట్, ఏంటంటే ఆల్మోస్ట్ ఇక డౌన్లో అనమాట. సో తక్కువ ఫీజుతో మనం ఒక కోర్స్ని ఇంట్రడ్యూస్ చేసాం కొత్తగా. ఓకేనా? సో ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది. సో మీరు యాప్లో మీరు ఇన్స్టాల్ అయితే సో మన కోర్స్ డీటెయిల్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. సో యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. చూస్తే దోస్ హూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అంటే నాకు ఇంగ్లీష్ కావాలి, ఎలాగైనా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి సో ఇదొక బెస్ట్ బూన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ ఫాలో ఇట్. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. బట్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. సో నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకుని మీరు చేయాల్సింది ఏంటో కూడా చెప్తాను. నేను ఇందాక చెప్పాను రీట్రేషన్ మెథడ్. మనం ఖచ్చితంగా ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మనకి 60 days ప్రోగ్రామ్ ఉంది. 60 days ప్రోగ్రామ్ కొంచెం సిన్సియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 చూసారు, క్లాస్ చూసారు, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఆ డే 1లో ఇచ్చిన స్ట్రక్చర్స్ కానీ కంటెంట్ కానీ పర్ఫెక్ట్ అయిన తర్వాతే డే 2కి వెళ్ళండి. మేము ప్రతి వీడియోకి కొన్ని స్ట్రక్చర్స్ ఇచ్చాం, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఓకేనా? అవి ప్రాక్టీస్ చేసి ఓకే ఇది నాకు వచ్చిందన్న తర్వాత డే 2కి వెళ్ళండి. ఒక 2 days లేట్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి రికార్డెడ్ క్లాసెసే కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోవచ్చు. అలాగే డే 2 మళ్ళీ సేమ్, డే 2 పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ డే 3కి వెళ్ళండి. మీరు ఖచ్చితంగా మేము వీడియోలో ఎలా అయితే చెప్పామో దాన్ని ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ యుల్ బీ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు. మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేయగలుగుతారు. రైట్? సో యాజ్ వెల్ మనకి యూట్యూబ్లో ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఉంది. యూ జస్ట్ ఫాలో ఇట్. దానిలో కూడా ఏంటంటే మనం రకరకాల వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము. యూ కెన్ లెర్న్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ త్రూ అవర్ ఛానల్ టూ. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ us.